ముందుగా ఆలు కర్రీ అయితే మిగిలింది. ఆ కర్రీ మిగిలితే ఇప్పుడు నేనైతే వీటితోటి ఈ పూరీలు తయారు చేసి వీటికి స్నాక్ ఐటమ్ అయితే తయారు చేస్తున్నాను. దహీ పూరి చేస్తున్నానండి. ముందుగా దీంట్లో కర్రీ అయితే వేస్తున్నాను. ఇవి చూసారు కదా, కొత్తిమీర, అల్లం బాగా తురిమినట్టుగా అలా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసేస్తున్నా. చూడండి, ఇలా కలిపి పెట్టేసుకుంటే కనుక నేతప్పుడు కూడా మనకి అన్ని కలుస్తాయి. ఇప్పుడు ఆనియన్స్, లెమన్ కూడా పిండుకోవచ్చు అన్నిట్లో. ఇది ఈ పులుసు అనేది ఇంట్లో ఉంటే కనుక వేసుకోవచ్చు. ఒకవేళ షాపుల్లో కూడా దొరుకుతుందండి. స్వీట్ కర్రీ ఇది. ఇలా వేసేసుకుందాం. సెకండ్ టైం కూడా వేసుకొని నిండా అయితే కొంచెం సాస్ కూడా వేస్తున్నాను. చూసారు కదా ఎంత టేస్టీగా ఉండేటువంటి దహీ పూరి, పెరుగు పూరి. అందరూ ట్రై చేయండి. ప్లీజ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.